సర్కార్ బడికి పిల్లగాళ్ళ సంఖ్య ఎక్కువ ఉండాలని, ప్రైవేట్ బడులతోని పోల్చితే మార్కులు మంచిగా రావాలని సర్కార్ కోట్లు కోట్లు బడ్జెట్ పక్కకు పెడుతుంటది. కానీ అందులో ఫస్ట్ తారీఖే వేలకు వేలు ఫీజులు తీసుకునే టీచర్లు మాత్రం ఎంత చక్కటి పనితనం చూపిస్తుండ్రో ఒకసారి వీక్షించుండ్రి. గిట్లుంటే బాగుపడుతుంది సర్కార్ విద్య. చూడుండ్రి. వటపత్ర సాయికి వరహాల లాలి 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 లాలి. ఆహా, ఎంత గాఢంగా పౌలిస్తుండో సారు. ఏ పోరలు, మీకు చదువు లేకున్నా సరే గాని సార్ నిద్ర ఖరాబ్ చేయకుండా షూ సైలెంట్ గా ఫోన్ చూడండి. రాయిత బెల్ కొడతారు, ఇంటికి పోదురు గాని. అదేంది, చదువు కోసం కదా పోరలను అయ్యవాళ్ళు బడికి తోలింది, మళ్ళా ఫోన్ చూడమనుడేంది? మరి ఏం చేస్తారు చెప్పుండ్రి. పాపం వాళ్ళకి పాఠాలు చెప్పాల్సిన సారుకు పానం అలసిపోయినట్టయి రెస్ట్ తీసుకుంటుండు. మన నిమ్మలంగా నిద్రపోవాలనుకుంటే లీవ్ పెట్టి ఇంటికాన్నే ఉండొచ్చు కదా అని అంటే, సెలవు పెడితే జీతం రాదు కదా, వీడికి వస్తే పని చేయకుండా జీతం ఇస్తారు కదా. అయినా సర్కార్ కొలువులా కొందరుకున్న ఫ్రీడమే వేరబ్బా. వాళ్ళకి జీతం తప్పితే జనాల జీవితాలు, ఇట్లా పిల్లల భవిష్యత్తు గురించి అవసరమే లేదు. ఉత్తరప్రదేశ్ కన్నూర్ జిల్లాలో అయింది ఈ సార్ నిద్ర భాగోతం. ఓ దిక్కు సార్ నిద్రల హెడ్ మాస్టర్ అయినట్టు ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును ఆఫీసర్ల చేతుల మీదకెళ్ళి తీసుకొని షాల్వాలు కప్పించుకొని సన్మాలు చేయించుకుంటున్నట్టు కలలు కంటుంటే, పిల్లలు ఫోన్లో బొమ్మలు చూసుకుంటా రీల్స్ లైక్ కొట్టుకుంటే షిల్ అవుతుర్రు. ఇట్లా ఎవరో వీడియో తీసి పెట్టే వరకల్లా ఇసొంటోళ్ళని ఉత్తగా ఇడిచేస్తే అందరు ఇట్లనే మోపవుతారు. జర పెద్ద సార్లో కన్నేసి పర్మనెంట్ గా ఇంట్లోనే రెస్ట్ తీసుకునేటట్టు చేయాలని మాట్లాడుతుర్రు పిల్లల అమ్మా నాయనలు.